లడ్డు వివాదం పెద్ద సమస్యగా తీసుకొచ్చి ప్రజలకు అందించాల్సినటువంటి కార్యక్రమాలు కానీ ఫలాలు కానీ అందించుకుంటా కేవలం లడ్డుని తీసుకొచ్చి మన యొక్క చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పెద్ద ప్రచారం చేస్తున్నారు. మన దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. మనకి ఎక్కడ పరిష్కారం కాకపోయినా మనం వెళ్ళేది సుప్రీంకోర్టుకి వెళ్తాం. అదేవిధంగా అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ సిబిఐ. అవి రెండు లడ్డులు కల్తీ జరగలేదు ఇచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు అదే పనిగా కలిచింది బాత్రూంలో కలిపే కెమికల్స్ కలిపారు, అది నోరా తాటిమట్ట. ఎందుకు అట్లా మాట్లాడతారు? దేవుణ్ణి నువ్వు మీ మామని ఎన్నుపోటు పొడిచేసావు, ప్రతి ఒక్కరిని నమ్ముకున్న వాళ్ళందరినీ ఎన్నుపోటు పొడిచావు, లాస్ట్కి వెంకటేశ్వర స్వామిని కూడా ఎన్నుపోటు పొడుస్తాను. అది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎంతమంది నీ బారిన పడి ఎన్నుపోటు పొడిపించుకుంటారు? ఈరోజు ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలు, అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రతి ఒక్కరు నిన్ను అసహించుకుంటారు, అది మీకు తెలిసినట్లేదు. మీరు ఫ్లెక్సీల్లో వైవి సుబ్బారెడ్డి పేరు, కరుణాకర్ రెడ్డి పేరు అవి పెట్టిన దానివల్ల కార్యకర్తల్లో గలాటాలు వచ్చి ఓళ్ళోళ్ళు కొట్టుకుంటే మీరు చలిమంటలు కాచుకుంటా ఉన్నారు. ఆ మంటల్లో మీరు ఎప్పుడైతే ఈ పొరపాటు చేశారో ఆ పొరపాటుని సరిదిద్దుకోవడం మానేసి మళ్ళా కూర్చొని పెట్టి దీన్ని ఏ విధంగా అయితే బయటపడాలి మనం అని చెప్పి మళ్ళీ పెంచుకుంటూ పోతున్నారు. మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి, కానీ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఏం జరగడం లేదు. మీ సూపర్ సిక్స్లు బయటపడతాయని చెప్పి మీరు ఈ యొక్క దొంగ నాటకాలు ఆడుతూ ప్రజల్ని మోసం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నందుకు అందరూ కూడా మిమ్మల్ని ఆశించుకుంటున్నారు. ఇంకనైనా మంచి నడవడికతో ప్రజలకు మంచి మేలు చేసి ప్రజలకు చేయాల్సిన సేవలు ఎన్నో ఉన్నాయి. అట్టని చెప్పి మీకు అయిన వాళ్ళకి అందరికీ ఫలాలు తీసుకోవడం జోబీలు పెట్టుకుంటా జనాలు మంచి చేయాలని కోరుకుంటూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.